గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా పీఆర్సీపై మాట నిలబెట్టుకుంటాం, గంట అధికంగా పనిచేయండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, రాబడి పెరిగితే మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తాం, సీఎంనైనా రేవంత్ అన్న అని పిలిపించుకోవడమే ఇష్టం, మీ కృషితోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు ఉచితంగా 1 కోటి ప్రమాద బీమా ఎంఓయూపై సంతకాలు చేశారు. ఉద్యోగులుగా మీరేమడుగుతారో నాకు తెలుసు, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటాం, అక్రమార్కులను కట్టడి చేసి ప్రభుత్వ ఆదాయం పెంచండి, మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం, రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు 1 గంట అదనంగా పనిచేయాలి, పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించి వసూలు చేసే బాధ్యత మీదే అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఉచితంగా 1 కోటి రూపాయల మేర ప్రమాద బీమా కల్పించేందుకు 16 బ్యాంకులతో ఎంఓయూ కార్యక్రమాన్ని గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన క్రమంలో సీఎం మాట్లాడినటువంటి విషయాన్ని, ఉద్యోగులకు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక జల సంరక్షణకు జననేతల దీక్ష అంటూ ఇదే సహకారంతో జల వివాదాలు పరిష్కరించుకోండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సూచన. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర 73 ఏళ్ల తర్వాత కొత్త శోభ సంతరించుకుంది. 7 దశాబ్దాలుగా 3 రాష్ట్రాలకు సాగునీరు అందించిన ఈ ఆనకట్టకు కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్ల పునరుద్ధరణ, వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఓ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. తుంగభద్ర ఆనకట్ట విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒకే వేదికపైకొచ్చి జల సంరక్షణ కోసం సంఘీభావాన్ని ప్రకటించారు. కర్ణాటకలోని హోసపేట సమీప తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ప్రారంభించారు నిన్న. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. రైతుల కోసం ఒక్కటయ్యామన్న కర్ణాటక సీఎం శివకుమార్. సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే అంటున్నారు చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి నేతృత్వంలోని కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జల వివాదాలకు త్వరలో శాశ్వత పరిష్కారం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక తుంగభద్రపై నిపుణుల కమిటీ, ఆర్డీఎస్లో తెలంగాణ వాటా వచ్చేలా చూడడంపై దృష్టి, పాలమూరు, రంగారెడ్డి, గోదావరి, కావేరి అనుసంధానంతో పాటు పలు అంశాలపై సానుకూలంగా చర్చలు అంటూ ఈ వార్తనిచ్చారు. మరుభూమిగా వెనుజుల 188 మంది దుర్మరణానికి సంబంధించి ఈ వార్త. 2 భారీ భూ ప్రకంపనలు నిమిషాల వ్యవధిలోనే వచ్చాయి. తీవ్ర విధ్వంసం అని చెప్పొచ్చు. పేక మేడల్లా భవనాలు కూలిపోయాయి. 1500 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో శతాబ్దంలోనే కని వీని ఎరుగని ఉత్పాతం ఇది అంటూ ఈ భూకంపంలో 188 మంది చనిపోయారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో చూస్తే పాస్పోర్ట్ రుసుముల పెంపు 14 ఏళ్ల అనంతరం పెంచిన కేంద్రం. స్టాండర్డ్ పాస్పోర్ట్ ఫీజు వచ్చేసి 2500, తత్కాల విధానంలో అయితే 5000 వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలవుతుంది. పెను భూకంతో వెనుజులా విలవిల్లాడిపోయింది, వణికిపోయింది అంటూ ఈ వార్తనిచ్చారు. శిథిలాల కింద వేల మంది, భారీ సంఖ్యలో మృతులు, నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి ఈ వార్తనిస్తూ, అదేవిధంగా గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు. ముందు కాలిఫోర్నియా, తర్వాత వెనుజులా, తర్వాత జపాన్లో. వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చర్చ నడుస్తోంది. ఎటువంటి సంబంధం లేదు అంటున్న సైంటిస్టులు. గంట ఎక్కువ పని చేయండి అని చెప్పేసి ఉద్యోగులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్గొట్టే వాళ్ళ పన్నులు కట్టించండి, ముఖ్యమంత్రి సీట్లో మీ సోదరుడున్నాడు, మీ కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది, కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడదాం, నన్ను రేవంత్ అన్న అంటేనే సంతోషం, పీఆర్సీ త్వరలో అమలు చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఉద్యోగుల బీమా పథకం నిన్న ప్రారంభించారు. జల జగడాలకు చెక్ అంటూ తుంగభద్ర సమస్యపై హైలెవెల్ కమిటీ. కేంద్రం ఆప్షన్లు ఇస్తుంది, వాటిలో మంచివి ఎంచుకోండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సూచన. దేశంలో డ్యాంల పూడికతీతకు భారీ ప్రణాళిక, నదుల అనుసంధానంతో మోదీ భారత్ను ఏకతాటిపైకి తెస్తారని వ్యాఖ్య. ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రయోజనమన్నారు చంద్రబాబు నాయుడు. తుంగభద్రలో 16 టీఎంసీల వాటాలో ఇదే వాడగలుగుతున్నాం, పరిష్కారం చూపండి. తుంగభద్ర గేట్ల ఆధునీకరణతో 3 తరాల నీటి సమస్యకు పరిష్కారం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల కోసం సమన్వయంతో పనిచేస్తామంటున్నారు అటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్.
నెక్స్ట్, నమస్తే తెలంగాణ, బాబు ఫార్ములాకు కేంద్రం ముసుగు అంటూ ట్రిబ్యునల్ ఎపెక్స్ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలు. ఏపీ సీఎం కోసం కేంద్రం మధ్యవర్తిత్వం. నిబంధనలకు విరుద్ధంగా బేసిన్లపై ఉమ్మడి నిర్ణయం. చర్చల పేరుతో నదీ జలాలపై కేంద్రం పెత్తనం. తలూపుతున్న కర్ణాటక, తెలంగాణ. మన జల హక్కులకు ప్రమాదమని తెలిసినా రేవంత్ వత్తాసు పలుకుతున్నారు అంటూ నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా ఈ కథనాన్ని ఇచ్చింది. త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయని ముఖ్యమంత్రులు అన్నారు. గోదావరి, కావేరి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు బాబు. ఇది సువర్ణ అధ్యాయం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. 3 రాష్ట్రాల చర్చలు కొలిక్కొచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నావలిపై త్వరలోనే శుభవార్త అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే. అంతా రహస్యం. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందే ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రి అండ్ సీఎంలు. ఎయిర్పోర్ట్లో గంటపాటు గోప్యంగా చర్చలు. ఆ నలుగురి మంతనాల్లోనే పలు కీలక నిర్ణయాలు. ఆ తర్వాతే లోనికి రావాలని మంత్రులకు పిలుపు. వారి సమక్షంలో నామమాత్రంగా మాటామంతి. పర్మిషన్ లేని అధికారాలు. డ్యాం వద్దే పడిగాపులు. తీరా ఒప్పందాలు జరిగాయని ప్రకటించిన సీఎంలు. ఏ అంశాల్లో అంగీకారం కుదిరిందో వెల్లడించని వైనం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఫీజులపై సర్కార్కు ఎదురు దెబ్బ. ఈ రియంబర్స్మెంట్ రూల్స్ నిలిపివేసిన హైకోర్టు. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ అనేక వాయిదాలు ఇచ్చిన కోర్టు కౌంటర్లు దాఖలు చెయ్యరా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు అసహనం. మరో 2 వారాల గడువు. జూలై 22న తదుపరి విచారణ. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రియల్టీపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ రాహుల్ రేవంత్ పేరుతో ప్రత్యేక వసూళ్లు. కొనుగోలు కేంద్రాల్లో కరువైన గన్నీ సంచులు. ఢిల్లీకి మూటలు పంపేందుకే అందుబాటులో. నాడు బీఆర్ఎస్ హయాంలో రియల్ బూమ్. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే రియల్ ఢమాల్ అంటూ ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి, అవకాశం లేక ఓట్ల తొలగింపుకు కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచితేనే పీఆర్సీ. రోజుకు గంట అదనంగా పనిచేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తా. పన్నులు కట్టకుండా ఎగవేస్తున్న వారిని పట్టుకునే బాధ్యత మీదే. ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం. బీమా పథకానికి బ్యాంకర్లతో ఎంఓయూ సభలో సీఎం రేవంత్ రెడ్డి. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా నిన్న తుంగభద్ర గేట్లు ప్రారంభించిన తర్వాత సీఎంలు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాట్లాడినటువంటి విషయాన్ని, జరిగిన చర్చలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. సీఎం ఆస్క్ పాటిల్ టు రిజర్వ్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, గవర్నమెంట్ లిఫ్ట్స్ ఎల్పీజీ కర్బ్స్, రీస్టోర్స్ ప్రీ-క్రైసిస్ సప్లై లెవెల్. Amazon CEO meets PM, announces plan to invest $48 billion in India. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్న తుంగభద్ర గేట్లు ప్రారంభించిన తర్వాత, నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లు ప్రారంభించిన తర్వాత జరిగిన సభా కార్యక్రమాన్ని, అంతకుముందు జరిగినటువంటి చర్చలను, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక మధ్య జల సంరక్షణకు సంబంధించి నేతలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, సంప్రదింపులతో సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చేసిన సూచనలను ఇక్కడ ప్రస్తావిస్తూ 3 ముఖ్యమంత్రులు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు జల సంరక్షణకు సంబంధించి, రైతులకు సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తాము అనేది ప్రస్తావించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ జల సంరక్షణకు జననేతల దీక్ష అంటూ ఈ వార్తను ప్రధానంగా ఇచ్చారు. ఇక వెనజులా గుండె పగిలింది అంటూ నిమిషం వ్యవధిలో 2 భారీ భూకంపాలు వచ్చాయి. ఆ దేశంలో ఈ శతాబ్దంలోనే కని విని ఎరుగని విధ్వంసం ఇది. ఈ ఘటనలో 188 మంది చనిపోయారు. 1500 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి. ఇంకా శిథిలాల కింద చాలామంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇదే వార్తను పైన టాప్లో ప్రధానంగా ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి పైన టాప్లో చూస్తే వెనజులాలో తీవ్ర భూకంపానికి సంబంధించి వార్తనిస్తూ, దాంతోపాటు
గంటల వ్యవధిలోనే 3 ఖండాల్లో భూకంపం సంభవించింది. ముందు కాలిఫోర్నియా, తర్వాత వెనిజులా, తర్వాత జపాన్లో భూకంపాలు వచ్చాయి. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి ఏవైనా సంబంధాలు ఉన్నాయా, ఏమైనా లింక్ ఉందా, భూకంపాలు ఒకే గంటల వ్యవధిలోనే 3 చోట్ల రావడానికి అని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నటువంటి క్రమంలో సైంటిస్టులు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి చెబుతున్నారు. మరోవైపు ప్రధాన వార్తగా మనకు చూసినట్టయితే జల జగడాలకు చెక్ అంటూ తుంగభద్ర సమస్యపై హైలెవెల్ కమిటీ, కేంద్రం ఆప్షన్లు ఇస్తుంది, మంచివి ఎంచుకోండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసిన సూచనను ఇక్కడ ప్రస్తావించారు. సాక్షి కొద్దాం. సాక్షిలో గనక చూసినట్టయితే యాతన అంటూ ఈ యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు, ఓటీపీలు రాక వేలిముద్రలు మార్చికాక తిప్పలు, రోజుల తరబడి ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు, బుకింగ్ కోసమే గంటల తరబడి నిరీక్షణ, కౌలు రైతుల పరిస్థితి దయనీయం, దేవాదాయ అసైన్డ్ వక్ఫ్ భూసాగుదారులకు అగమ్యగోచరంగా ఓటీపీ, ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సమస్యతో అందని ఎరువులు, ఎంఆర్పీకి మించి డీలర్ల అమ్మకాలు, కాడి పారేసి చోద్యం చూస్తున్న బాబు సర్కార్ అంటూ ఈ యాప్లో యూరియాను బుక్ చేసుకునే దానికి సంబంధించి ఓటీపీలు సరిగా రావటం లేదు అండ్ ఫింగర్ యాక్సెస్ కూడా సరిగా అవ్వట్లేదు. సో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ అటు దేవాదాయ అసైన్డ్ వక్ఫ్ భూముల సంబంధించి వాళ్లకు వచ్చేటువంటి ఓటీపీలకు సంబంధించి కూడా ఇబ్బందికరం ఉంది. ఒక క్లారిటీ అంటూ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ ప్రధాన వార్తగా సాక్షి ఈ కథనాన్ని ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు మరో మోసం, 2 ఏళ్లుగా 0 వడ్డీ రాయితీ 0. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. ఒక్కో స్వయం సహాయక సంఘానికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కి 2024-25లో వడ్డీ లేని రుణాలకు కేటాయింపులు 0. 2025-26లో 100 కోట్లు కేటాయించిన విడుదల జరిగింది మాత్రం 0 అంటూ అక్క చెల్లెమ్మలకు మరో మోసం, 0 వడ్డీ రాయితీ 0 అంటూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక వణికిన వెనుజులా అంటూ వెనుజులాలో సంభవించిన భారీ భూకంపానికి సంబంధించి వార్త. 188 మంది దుర్మరణం చెందారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. మరోవైపు అమరావతిలో ఆగని దందా అంటూ 5 ప్యాకేజీల వసూలు కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరల సిండికేట్లకు అప్పగింత. 751.3 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ఎన్సీసీ చేతికి. 218.12 కోట్ల విలువైన 2 ప్యాకేజీలను ఎంఆర్ ఇన్ఫ్రాకు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్లకు 10% చెల్లింపు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్